So every year, so April 22nd is celebrated as a Earth Day. So since 1970 nunchi. So this year 2020 is that it is 50th anniversary of the Earth Day, that is April 22nd. So April 22nd is celebrated as a Earth Day. So March 22nd is celebrated as a Water Day. April 22nd is celebrated as a what? Earth Day. April Earth Day. So that is the first Earth Day celebrated in the 1970. So that is the 22nd April. So that is the theme of the first, that is 1970s theme is the Earth Rise. And the theme of the 2020 is that this year we are concentrating on the theme of the what? Climate action. So this is very important question. Important question for the exam is the theme of the Earth Day 2020, that is a climate action, hashtag climate action. So first day Earth Day is celebrated in the 1970 and which was started from the April 22nd. So this year we are celebrating the 50th anniversary of the Earth Day. So now let us discuss what are the circumstances or situations which is led to the rise of the Earth Day. అసలు ఎర్త్ డే ఎందుకు వచ్చింది, సో దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటిదని మనం చూద్దాం. సో ఎగ్జామ్ పర్పస్లో కొంచెం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కనిపిస్తున్న పేరు రచెల్ కార్సన్. సో అక్కడ కింద ట్యాగ్ లైన్ కనిపిస్తుంది, మదర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అని. సో మదర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అని కల్పిస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి బయాలజిస్ట్ ప్లస్ ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో అరౌండ్ 1960 నుంచి 1960 టైంలో అమెరికాలో చాలా ఎక్కువ మొత్తంలో మలేరియా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ మలేరియా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ మలేరియాని ప్రివెంట్ చేయడానికి కోసం ఏం చేశారంటే ఎక్కువ మొత్తంలో ఎక్కడెక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయో దానిపైన ఏం చేశారంటే మొత్తం DDTని చల్లడం జరిగిందనమాట. DDTని చల్లడం జరిగింది ఎక్కడెక్కడైతే వాటర్ ఆగిపోయినాయో అక్కడ. ఎందుకంటే అవి బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ద మస్కిటోస్కి బ్రీడింగ్ గ్రౌండ్స్ కాబట్టి ఆగి ఉన్న వాటర్, స్టాగ్నేటెడ్ వాటర్, అందుకోసం ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉందో దానిపైన మొత్తం DDT చల్లడం జరిగింది అనమాట. సో DDT చల్లడం వల్ల మస్కిటోస్ అయితే కంట్రోల్ అయినాయి కానీ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయి ఏవైతే బర్డ్స్ ఉన్నాయో బర్డ్స్ అనేటివి వాటికి వాటర్ ఆగి ఇక్కడ ఉంటే అక్కడ వాటర్ తాగుతూ ఉంటాయి బర్డ్స్ ఆ వాటర్ తాగడం స్టార్ట్ చేశాయి. బర్డ్స్ ఆ వాటర్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత బర్డ్స్ అనేటివి చనిపోవడం స్టార్ట్ చేసి యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో చాలా వరకు బర్డ్స్ యొక్క నెంబర్ అనేది తగ్గిపోయింది. సో అది ఈమెకి రచెల్ కార్సన్కి డౌట్ వచ్చిందనమాట. ఒకప్పుడు అమెరికాలో చాలా వరకు బర్డ్స్ ఉండేటివి, ఎందుకు ఇట్లా బర్డ్స్ నెంబర్ అనేది చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది అని ఆమె రీసెర్చ్ స్టార్ట్ చేసిందనమాట. ఆమె రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటిదంటే ఇది DDT చల్లడం వలన వాటర్ కంటామినేట్ అయ్యి అదన్నీ బర్డ్స్ తాగడం వల్ల బర్డ్స్ ఆ వాటర్ ద్వారా లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి బర్డ్స్ అన్ని చనిపోతున్నాయి. ఈ DDTని బ్యాన్ చేయాలని సుప్రీంకోర్ట్ ఆఫ్ అమెరికాలో మనకి కేసు వేయడం జరిగిందనమాట ఈమె. సో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఈమెకు అగ్నిస్ట్గా ఫైట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ పోతాయని చెప్పేసి. సో ఆమె ఫైనల్గా అమెరికన్ కోర్టులో గెలిచి DDTని బ్యాన్ చేయడానికి కారణమైందనమాట. సో అప్పటి వరకు జనాలు ఏమనుకున్నారంటే పక్షులన్నీ నార్మల్గానే చనిపోతున్నాయి, వాటి ఆయుష్ తీరిపోయింది, చనిపోతున్నాయి, కానీ హ్యూమన్ క్యాజెస్ వల్ల చనిపోతున్నాయని ఎవరికి తెలియదు. సో ఈమె చెప్పిన తర్వాత తెలిసింది. ఆమె ఏం చేసిందంటే ఆ తర్వాత ఇక్కడ మీరు కింద పిక్చర్ చూడొచ్చు, DDT చల్లుతున్న దృశ్యాలు ఇక్కడ. సో దట్ ఈస్ DDT అనేది పిగ్ ఫార్మ్స్లో కానీ హెలికాప్టర్స్ ద్వారా కూడా DDT చల్లుతున్నారు అమెరికాలో ఆ టైంలో. ఆ తర్వాత రచెల్ కార్సన్ ఏం చేసిందంటే ఆమె చేసిన పోరాటము, ఆమె ఎన్విరాన్మెంటల్ యొక్క దాని గురించి మొత్తం కూడా ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరు ఏంటిదంటే సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ అ బుక్ అనమాట. సైలెంట్ స్ప్రింగ్ అంటే మనకి వసంతం కదా, సో ఎండాకాలం అనమాట, సమ్మర్ సీజన్లో పక్షులన్నీ చనిపోతూ ఉన్నాయి ఏవైతే వాటర్ తాగినాయి అనమాట. దాని మీనింగ్ సైలెంట్గా రాలిపోతున్నాయి పక్షులు. సో వాటి గురించి అంతా ఈ రచెల్ కార్సన్ అనేది బుక్లో రాసింది, దేంట్లో సైలెంట్ స్ప్రింగ్లో రాయడం జరిగింది. సో అప్పుడు ఆ సైలెంట్ స్ప్రింగ్లో రాసిన తర్వాత ఈ సైలెంట్ స్ప్రింగ్ అనేది 24 కంట్రీస్లో దాదాపు 5 lakh వరకు కాపీస్ అమ్ముడుపోయినాయి అన్నమాట. ఇది అంటే అప్పట్లో ఇది చాలా ఎక్కువ అమ్ముడుపోయిన బుక్ సైలెంట్ స్ప్రింగ్. ఇది 24 కంట్రీస్లో 5 lakh కాపీస్ అమ్ముడుపోయినాయి. ఇది బుక్ అనేది 1962లో పబ్లిష్ అయిందనమాట. సైలెంట్ స్ప్రింగ్ 1962లో పబ్లిష్ అయింది. 1962లో ఈ బుక్ పబ్లిష్ అయిన తర్వాత 24 కంట్రీస్లో 5 lakh కాపీస్ అమ్ముడుపోయినాయి. స్లోగా 1964లో ఆమె చనిపోయింది రచెల్ కార్సన్. 1964లో చనిపోయిన తర్వాత ఈ బుక్ అనేది ఇంకా చాలా దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది. సో మోర్ దాన్ 100 కంట్రీస్కి ఈ బుక్ అనేది స్ప్రెడ్ అయిపోయి కొన్ని లక్షల్లో కాపీస్ అమ్ముడిపోయినాయి సైలెంట్ స్ప్రింగ్ ఎన్విరాన్మెంట్ గురించి. సో అప్పుడు జనాలకు రియలైజేషన్ వచ్చింది, రచెల్ కార్సన్ చెప్పింది నిజమే కదా, మనుషుల వల్ల ఎన్విరాన్మెంట్ చాలా దెబ్బతింటుంది అని. ఎందుకంటే 1970 వరకు కూడా ఎవ్వరు కూడా ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించలేదు. అందరూ ఏంటిదంటే మనం తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, మన పనులు చేసుకున్నామా అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రచెల్ కార్సన్ అనేది స్టార్ట్ చేసిందో ఈ బుక్, అది అన్ని దేశాలకు స్ప్రెడ్ అయిపోయి అప్పుడు హ్యూమన్ థింకింగ్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఎన్విరాన్మెంట్.
అందుకోసమే రచెల్ కార్సన్ ఏమంటున్నాము అంటే మనం మదర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అంటున్నాం. మదర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనట్లే, ఎన్విరాన్మెంటల్ మూమెంట్, ఒక మూమెంట్ అనేది తీసుకొచ్చింది ప్రపంచం మొత్తంలో. ఈమె బుక్ ఫస్ట్ టైం ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అనేవి ప్రపంచంలో ఎప్పుడన్నా స్టార్ట్ అయినాయి అంటే 1970sలోనే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే 1962లో ఈ బుక్ పబ్లిష్ అయిపోయి చాలామంది ఈ చదివి చాలా దేశాలకు స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అలా స్లోగా ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఈ బుక్ ద్వారా. దీని ద్వారా సైలెంట్ స్ప్రింగ్ ద్వారా, అందుకోసం దీన్ని బైబిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తుంటారు ఈ సైలెంట్ స్ప్రింగ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై ద రచెల్ కార్సన్. సో 1962లో పబ్లిష్ అయింది, 1964లో చనిపోయింది ఆమె. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ ఏ నాయిసీ సమ్మర్ అండి. సో అది చూడడానికి సైలెంట్ స్ప్రింగ్ ఉన్నా కానీ నాయిసీ సమ్మర్ అంటే అక్కడ ఉన్నటువంటి పెస్టిసైడ్ కంపెనీస్ అన్నీ కూడా ఆమె పైన కేసు వేయడం జరిగింది. సో రివర్స్లో కేసు వేసి ఆమె పైన పోరాడింది. ఆమె చివరిగా లాస్ట్ మినిట్లో ఆమె క్యాన్సర్తో చనిపోయింది అనమాట. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, సైలెంట్ స్ప్రింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. అది బ్రెస్ట్ క్యాన్సర్ కోసం పోరాడుతూ ఉంటుంది, ఎందుకంటే మీకు గుర్తింపుగా. సో రైట్, సో అలా ఇది అప్పట్లో పబ్లిష్ అయిన న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్ అనమాట. సైలెంట్ స్ప్రింగ్ ఈజ్ నైసీ సమ్మర్ అని చాలామందికి అది ప్రొవోక్ చేసిందనమాట, ఎన్విరాన్మెంట్ని కాపాడాలని. సో అలా 1960 నుంచి అందరు బుక్స్ చదివి ఫైనల్గా ఏం చేశారంటే 1970కి వచ్చేసరికి సో చాలా పెద్ద ఎత్తున అమెరికాలో ఒక మూమెంటం వచ్చింది. 20 million అమెరికన్స్, దట్ ఈస్ 10% ఆఫ్ ద US పాపులేషన్ ఎట్ ద టైమ్ టుక్ ద స్ట్రీట్స్ అండ్ కాలేజెస్ అండ్ క్యాంపస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ద సిటీస్ టు ప్రొటెస్ట్ ద ఎన్విరాన్మెంటల్ ఇగ్నోరెన్స్ అండ్ డిమాండ్ ఫర్ ద న్యూ వే ఆఫ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ ప్లానెట్ అని అలా ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు 1970sలో. కానీ దానికి బ్యాక్గ్రౌండ్ కానీ దానికి అంతా కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచ దేశాలలో రచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ ద్వారానే సో ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. అలా 1970లో మనకి ఫస్ట్ టైం అనేది ఎర్త్ డే అనేది స్టార్ట్ అయిందనమాట, April 22. సో ఆ థీమ్ ఆఫ్ ద 2020 ఎర్త్ డే, దిస్ ఇయర్ ఎర్త్ డే థీమ్ వచ్చేసి ఏంటి మనకి క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్ క్లైమేట్ యాక్షన్. ఎవ్రీ ఇయర్ 1917 అనేది ఫస్ట్ ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అలా ఎవ్రీ ఇయర్ సో మన ప్రపంచం మొత్తంలో మనకి 850 కోట్ల పాపులేషన్ ఉంది అరౌండ్. సో 1 billion పాపులేషన్ మనం ఎవ్రీ ఇయర్ మొబైలైజ్ చేస్తున్నాము సో ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం. సో 1970sలో స్టార్ట్ అయింది. అంటే ఈ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి సైలెంట్ స్ప్రింగ్ నుంచి నౌ 50th యానివర్సరీ, సైలెంట్ స్ప్రింగ్ ఆఫ్ ద 1962 నుంచి నౌ ద 50th యానివర్సరీ ఆఫ్ ద ఎర్త్ డే 2020 వరకు. సో కాబట్టి సో మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ ఎవరంటే రచెల్ కార్సన్. సో దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ మూమెంట్. చాలా ఇంపార్టెంట్ బుక్, మీకు టైం ఉన్నప్పుడు కూడా చదువుకోవచ్చు. రైట్, దిస్ ఇయర్ థీమ్ ఈజ్ #climate action. So this is the 50 years of the Earth Day.